గారికి పూలదండలతోటి సార్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. గాంధీ మహాత్మునికి పూలమాలతో తర్వాత మన భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు కూడా మన బీసీ వెల్ఫేర్ చైర్మన్ గారు కూడా వాళ్ళతో సత్కరి రామాంజలి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు వాళ్ళ చేతుల మీదుగా మన జాతీయ పతాక ఆవిష్కరణ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. జాతీయ జరగదు. గాంధీ గారికి పూలదండలతోటి సార్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. గాంధీ మహాత్మునికి పూలమాలతో తర్వాత మన భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు కూడా బీసీ వెల్ఫేర్ చైర్మన్ గారు కూడా వాళ్ళతో సత్కరి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా
ప్రదానం చేయబడుతుంది. ప్రశంసా పత్రాలు మొట్టమొదటిగా ఏ రాంబాబు గారు అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా తాతయ్య గారు గారు టీపీఓ ఐ రమేష్ గారు, సామచూరి గారు గారు మహిళా పోలీస్ వారు కూడా వెళ్ళారు. ప్లానింగ్ సెక్రటరీ గారు మీరందరూ మన గౌరవ ప్రశంసా పత్రం తీసుకోవడం జరుగుతుంది. ఎవరో శాసనసభ్యుల వారి చేతుల మీదుగా చిన్నారులకి స్వీట్స్ పంపడం జరుగుతుంది. ఈ 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే ఇతర పట్టణ ప్రముఖులకు, అలాగే కార్యాలయ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం అయింది. ఈరోజు భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఆర్టీఓ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరి సమక్షంలో జెండా వందనం చేసుకోవడం జరిగింది. 77 సంవత్సరాలు అయిన రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశం అవడానికి అతి దగ్గరలో వచ్చింది. అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ జనధనాభివృద్ధి సాగిస్తుంది. దీనికి మనం అందరం కూడా కష్టపడి పనిచేసినట్లయితే ఈ దేశం, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. అవ్వాలనే ఆలోచనతోటి, పట్టుదలతోటి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు వారి విధులు కరెక్ట్గా నిర్వర్తించినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని ఈరోజు 77వ స్వతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నందుకు మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.